రేపే ఘట్టమ్మ తల్లి రథోత్సవం. పాదఘట్టం వారి చేతుల మీదుగా జరగాల్సిన మహోత్సవం. ఆ మహాకార్యాన్ని కూడా పాదఘట్టం వారితో కాకుండా ఆ దుర్మార్గుడి చేతుల మీదుగా జరిపిస్తాడు. రథం మీద ఉన్న ఆ తల్లి ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటుందో నాకు తెలియదు, కానీ దాన్ని చూస్తుంటే నాకు మాత్రం గుండె చప్పుడు ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఎలా చేయించుకుంటుందో ఆ తల్లి. అక్కడ రద్దీలో ఏదో గీసుకొని ఉంటుంది బావా. నా కోసం వేటాడుతున్నట్టుగా ఉన్న ఆ కళ్ళని నేను చూశాను. ధర్మస్థలిలో అణువు వెతకండి. వాడిని నేను చూడాలి. వాడికి ఏం కావాలో నాకు తెలియాలి. ఎవరు అనేది? ఎవరు కనపడలేదు. బాగా చేసావు, ఇది ఉంచు. అక్కర్లేదు, తీసుకో. డబ్బులు వద్దంటావేంటి? చిన్న పనేగా. పడిపోయిన నన్ను మళ్ళీ నిలబెట్టావు. తీసుకో. నిలబెట్టింది ఫోటోనే కదా. వెనక చూపించి మాట్లాడుతున్నావేంటి? బావా, ఊరంతా జల్లెడ పట్టాం. అనుమానంగా ఎవడు కనపడలేదు. ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను సార్, కానీ అటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఉన్నాడు, ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. వచ్చిన పని ఏమైంది ఆచార్య? వాడు ఇంకా ఈ ప్రాంతానికి రాలేదు. వాడి కోసం ఎదురు చూస్తున్నాను. అసలే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? రేపు రాత్రికి అందరూ జగిత్యాల్లో కలుస్తున్నారు. ఏ? మన శివుడు ఉన్నాడుగా, ఆ, వాళ్ళ అమ్మ ఆఖరి కోరిక ప్రకారం శివుడికి వాళ్ళ మరదలకి పెళ్లి. నువ్వు వస్తే సంతోషిస్తానని చెప్పమన్నాడు. ఓ, ఇలా కలుసుకున్నాం, చాలా సంతోషం. ఏ పెళ్లి కొడక, ఏదో అమ్మ కోసం అన్నా. అంటే అమ్మాయి కోసం కదా, మరి నేను కట్టేసి నాతో పాటు తీసుకెళ్ళిపోనా? నువ్వు అమ్మని బాగా చూస్తా. పోరా. అన్న ముహూర్తం పొద్దున్నే అన్న, కాస్త కళ్ళు తీసుకుందరు కానీ రండి. ఓకే. నీ అనుమానమే నిజంలా ఉంది. ఓబులుగాడు ఊరోదిలి పారిపోవడం, గురుకులంలో పిల్లకాయలు బుద్ధిగా చదువుకోవడం చూస్తుంటే ఊళ్ళోకి ఎవడో వచ్చి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తోంది. రాథోడ్ సార్, మీరా? రండి రండి. ధర్మస్థలిని నీ చేతుల్లోకి తీసుకున్నావు, కానీ ధర్మస్థలిలో చిన్న చిన్న తప్పులు చేస్తూ చిల్లర దోచుకుంటున్నావు బసవా. నువ్వంటే ఈ ప్రాంతంలో అందరికీ భయం ఉంది,
కానీ నువ్వు రాజకీయంగా ఇంకా పైకి రావాలంటే ఇది సరిపోదు బసవా. ధర్మస్థలికి ఇంతకు ముందు నా తమ్ముణ్ణి పంపినప్పుడు నేననుకున్నది జరగలేదు. కానీ సంతోషం ఏంటంటే కనీసం నువ్వనుకున్నది జరిగింది. ఇప్పుడు నీ ద్వారా నాకు కావాల్సింది కూడా జరగాలి. దూరంగా కనిపిస్తున్న ఆ సిద్ధవనం అడవి నాకు కావాలి. వేరే అడవుల్లో ఉండే ఆదివాసీల్ని తొక్కేసి మరీ ఆక్రమించుకున్నాను. కానీ ఈ అడవిలో ఉండే పాదగట్టం వాళ్ళని చుట్టుపక్క జనాలు దేవుళ్లలాగా కొలుస్తారు. వాళ్ళనంత తేలిగ్గా ఏమీ చేయలేను. వాళ్లతోనే ఏదో ఒక తప్పు చేయించి ఇక్కడి జనంతోనే కొట్టించి పంపించాలి. ఊళ్ళో రోజు పిల్లలు తీసుకున్న ఆయుర్వేద మందులో విషం కలిసింది. 24 గంటలు దాటితే గాని మిగిలిన పిల్లలు క్షేమంగా బయటపడతారో లేదో చెప్పలేం. కానీ అంత అనుభవం ఉన్న పాదగట్టం ఇలాంటి తప్పు మంది ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. తెలియక చేసిన పొరపాటు కాదు ఇది. అన్ని తెలిసే చేశారా? పాదగట్టం వాళ్ళు పసిపిల్లలకి ఇలా చేస్తారా? అభం శుభం తెలియని పొసలు జోలికి వచ్చారంటే రాను రాను ఇంకెలాంటి పనులు చేస్తారో, ఎందరి ప్రాణాలు తీస్తారో. తప్పని చెప్తాం, అవసరమైతే వాళ్ళ మక్కలు ఎరగదీద్దాం. పదండి పదండి రండి. రండిరా. ఎంతమంది పిల్లల ప్రాణాలు తీయడానికి ఈ విషయాన్ని తయారు చేస్తున్నారా? పసి పిల్లల జోడికి రావడానికి మీకు చేతులలో వచ్చాయరా? చూస్తారంట. ఆగండి, ఏంటిదంతా? ఎప్పుడు అందరికి ఇచ్చే మందేనయ్యా, కానీ ఈసారి విషమైంది అంటున్నారు. తప్పులు చేయటం మానేశానయ్యా. పాతగట్టముండగా ఆ పాపకేం అవదయ్యా. కానీ పాతగట్టానికి ఏమైనా ఉద్యోగం భయం. మేము ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు ఎదురుపడితే భక్తితో 2 చేతులు ఎత్తి మొక్కుతాం అయ్యా. కానీ అట్టాంటి వాళ్ళ ఉనికి ప్రమాదం వచ్చింది. ఊళ్ళోకి ఎవరెవరో కొత్త మనుషులు వచ్చారు.